అమెరికా రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా వార్షిప్స్ ని డిప్లాయ్ చేయడం, అమెరికా మరి ముఖ్యంగా న్యూక్లియర్ వార్షిప్స్ గా మాట్లాడుకుంటున్న వాటిని డిప్లాయ్ చేయడంతో ఇప్పుడు ఈ మాటలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు యుక్రెయిన్ సెంట్రిక్ గా రష్యాకి అమెరికాకు మధ్య యుద్ధం రాబోతోందా? ఒకవేళ అమెరికా యుద్ధానికి వెళితే ఎవరిది పై చేయి సాధించే అవకాశం ఉంది? ఎవరి బలాబలాలేంటి? ఎందుకంటే ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్. పుతిన్ నువ్వు రెడీ అయితే నేను కూడా రెడీ అన్నట్టుగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా సమాధానం ఇస్తున్న సందర్భం. అది న్యూక్లియర్ వార్కైనా సిద్ధం అంటూ ఇప్పటికే పుతిన్ గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన సందర్భం ఇటు ట్రంప్కి. ఈ నేపథ్యంలో రష్యాకు అమెరికాకు మధ్య యుద్ధం రాబోతోందా? ఇది మరొక ఇరాన్ కాబోతోందా? ఇరాన్ అలాగే అమెరికా ఆ విధంగా జరగబోతోందా? ఎందుకంటే పరిస్థితి ఇంకా భిన్నంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండు అగ్రదేశాలు ఢీ అంటే ఢీ అనడానికి ఆ పరిణామాలు ఇప్పుడు అటు దారి తీస్తున్నాయా? దీనికి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో ఎవరి బలాబలాలేంటి? ఇటు రష్యాకున్న బలం ఏంటి, ఇటు అమెరికాకున్న బలం ఏంటి, ఎవరిది పైచే ఉండే అవకాశం ఉంది? ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? ఆ బలాబలాలతో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆ బలాబలాలను చూసే ప్రయత్నం చేద్దాం. వాటితో మీ ముందుకు వచ్చేస్తుంది. ఒకసారి నేరుగా ఆ బలాబలాలకు సంబంధించిన గ్రాఫిక్స్ నేను మీకు చూపించబోతున్నాను. హియర్ ఇట్ ఇస్. ఇటు అమెరికా అలాగే రష్యాకు సంబంధించి ఒకసారి సైనిక బలం చూడండి. దాదాపుగా 13 లక్షల మంది సైనికులు అమెరికా దగ్గర ఉంటే యుద్ధ ట్యాంకులు 4657 యుద్ధ ట్యాంకులు అమెరికా దగ్గర ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సాయుధ వాహనాలు అంటే ఆ వాహనాలు మరి ముఖ్యంగా ఈ గన్స్ కావచ్చు, లేకపోతే ఇలా యుద్ధానికి సంబంధించిన సామాగ్రి అంటూ ఉంటాయి కదా, వాటిని మోసుకువెళ్ళగలవు. ఆ సాయుధ వాహనాలు మొత్తం 3,60,69 ఉన్నాయి సాయుధ వాహనాలు అమెరికా దగ్గర. ఇక రష్యా విషయానికి వస్తే రష్యా దగ్గర ఏకంగా 13 లక్షల మంది, సుమారు ఇద్దరి దగ్గర కూడా సమానంగానే ఒక 8,000 మినహా అటు ఇటు ఇద్దరి దగ్గర కూడా సైనిక బలాబలాలు చూసుకుంటే దాదాపుగా సమానంగా ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ యుద్ధ ట్యాంకుల విషయానికి వస్తే యుద్ధ ట్యాంకుల్లో మాత్రం రష్యాదే పైచేయి. ఇటు అమెరికా దగ్గర 4,657 ఉంటే ఇటు రష్యా దగ్గర మాత్రం 14,777 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇక సాయుధ వాహనాలు ఏకంగా 1,61,382 రష్యా దగ్గర ఉన్న పరిస్థితి. ఇక్కడ సాయుధ వాహనాల్లో అమెరికాది పైచేయి మనకు కనిపిస్తోంది. సో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరికొన్ని బలాబలాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. అమెరికా రష్యాలు ఎవరి బలాలేంటి? హియర్ ఇట్ ఇస్. లోకోమోటివ్ ఆర్టిలరీ 1,595 అమెరికా దగ్గర ఉంటే ఇదే లోకోమోటివ్ ఆర్టిలరీ 6,000 పైచిలుకు 6,208 లోకోమోటివ్ ఆర్టిలరీస్ రష్యా దగ్గర ఉన్న సందర్భం. ఇక దాంతోపాటు రాకెట్ లాంచర్లు 694 అమెరికా దగ్గర ఉంటే ఇక్కడ రష్యా దగ్గర రాకెట్ లాంచర్లు ఏకంగా 3,000 పైచిలుకు ఉన్నాయంటే చూసుకోవచ్చు. దాదాపుగా 5 రెట్లు కాదు, ఇంకా ఎక్కువనే చెప్పుకోవాలి. సో దాంతోపాటు విమానాల సంఖ్య అంటే యుద్ధ విమానాలు మీరు చూస్తే అమెరికా దగ్గర 13,209 ఉంటాయి. ఇటు రష్యా దగ్గర మాత్రం 4,255. కాస్త ఇక్కడ లోటు అనేది కనిపిస్తోంది. దాంతోపాటు లోకోమోటివ్స్ ఆర్టిలరీకి సంబంధించి మాట్లాడుకుంటే అవి ఇటు రష్యా దగ్గరే పైచేలకు మనకి ఇన్ఫాక్ట్ పైచేయి మనకి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి మరికొన్ని బలాబలాలు చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఇక్కడ ఫైటర్ జెట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫైటర్ జెట్స్ ఏకంగా 1,854 అమెరికా దగ్గర ఉంటే ఇదే రష్యా దగ్గర 809 ఉన్నాయి. మనకి డిఫరెన్సియేషన్ కనిపిస్తోంది. ఇక్కడ పైచేయి కాస్త అమెరికాదే ఉంది. దాంతోపాటు రవాణా విమానాలు 957 అమెరికా దగ్గర ఉంటే రష్యా దగ్గర 453 ఉన్న పరిస్థితి. ఇక అలాగే హెలికాప్టర్లు 5,737 అమెరికా దగ్గర ఉంటే రష్యా దగ్గరికి వచ్చేటప్పటికి 1,547. ఇక్కడ దాదాపుగా అమెరికాది పైచేయి కనిపిస్తోంది. ఇక ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. మరికొన్ని బలాబలాలను విమందించే ప్రయత్నం చేస్తున్న ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్. నౌకాదళానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 472 మంది అమెరికా దగ్గర ఉంటే ఇటు 787 నౌకాదళాలు రష్యా దగ్గర ఉన్న పరిస్థితి. ఇక అలాగే విమాన వాహక నౌకలు అంటే విమానాన్ని తీసుకువెళ్ళగల వాహక నౌకలు 11 అమెరికా దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ రష్యా దగ్గర మాత్రం ఒక్కటే ఉంది. దాంతోపాటు హెలికాప్టర్ని క్యారీ చేసుకెళ్ళి అంటే తీసుకువెళ్ళగలిగేవి 9 ఉంటే ఒక్కటి కూడా రష్యా దగ్గర లేదు అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక జలంతర్గాములను సబ్మెరైన్స్ అంటూ ఉంటాయి కదా, ఈ జలంతర్గాములు అమెరికా దగ్గర 64 ఉంటే
రష్యా దగ్గర 65 ఉన్నాయి. ఇక డెస్ట్రాయర్ల సంగతి చూస్తే డెస్ట్రాయర్లు అమెరికా దగ్గర 75 ఉంటే రష్యా దగ్గర 14 మాత్రమే ఉన్నాయి. అలాగే దాంతోపాటు కార్వెట్స్, ఈ కార్వెట్స్ 23 అమెరికా దగ్గర ఉంటే రష్యా దగ్గర ఏకంగా 83 ఉన్నాయి. అలాగే బ్రిగేడ్స్ అంటూ ఉంటాం, ఇవి అమెరికా దగ్గర ఒక్కడు కూడా లేదు, కానీ రష్యా దగ్గర మాత్రం ఏకంగా 12 ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 12. సో ఇక్కడ నుంచి మరికొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఓకే, సో ఈ నేపథ్యంలో బలాబలాలు చూసాం. ఇక్కడ సముద్రం మీద, గాలిలో, అలాగే నేల మీద ఎవరి బలాలు వాళ్ళకున్నాయి, ఎవరి అడ్వాంటేజెస్ వాళ్ళకున్నాయి, ఎవరి డిసడ్వాంటేజెస్ వాళ్ళకున్నాయి. ఒకరిది ఒక విషయంలో పై చేయి ఉంటే ఇంకొకరిది ఇంకొక విషయంలో పై చేయి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? అమెరికా ఇప్పటికే కయ్యానికి కాలు దూవుతున్న పరిస్థితిలో ఉంది వాతావరణం. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది? నిజంగా రష్యాతో యుద్ధానికి దిగే అవకాశం ఉందా? ఒకవేళ రష్యాతో నిజంగా యుద్ధానికి దిగితే పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంది? ఎవరిది పై చేయి సాధించే అవకాశం ఉంది? యుక్రెయిన్కి రష్యాకి జరుగుతున్న క్రమంలో అది కంటిన్యూ అవుతూ ఉండగా ఇటు యుక్రెయిన్ని అడ్డం పెట్టుకొని, అంటే యుక్రెయిన్ బేస్ చేసుకొని ఎటువంటి పరిణామాలు మారే అవకాశం మనకు కనిపిస్తోంది? యుక్రెయిన్ బేస్ చేసుకొని ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? అమెరికా ఏం చేయబోతుంది అనేది డీటెయిల్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి సబ్జెక్ట్స్కి ఎవరిని రంగంలోకి దించితే బాగుంటుంది, ఎవరి విశ్లేషణ అయితే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో నిష్ణాతులు కావాలి, విశ్లేషించగలగాలి. సో ఈ నేపథ్యంలోని ఒకసారి నేరుగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్ యూజీసీ నుంచి డాక్టర్ రమేష్ కన్నెగంటి. కోర్స్ తెలుగు వారికి దక్కిన గౌరవాన్ని చెప్పుకోవాలి ఆ కమిటీలో చైర్మన్ అనేది. సో ఈ నేపథ్యంలో వారిని ఆహ్వానిస్తున్నాను, రమేష్ కన్నెగంటిని. మొత్తం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ కన్నెగంటి గారు, వెల్కమ్ టు RTV అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే దట్స్ అన్ ఆనర్ టు ద తెలుగు పీపుల్. తెలుగు వాళ్ళకి దక్కిన గౌరవంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, మీ దాని ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద హిస్టరీ ఉందనే చెప్పుకోవాలి. దాంట్లో మచ్చుతోనే ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే అందరికీ కనెక్ట్ అయ్యేది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పేరు విన్నారు కదా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రీసెర్చ్ అసోసియేట్ కౌంటర్ టెర్రరిజం విషయంలో ఆయన దగ్గర పనిచేశారు రమేష్ కన్నెగంటి. సో ఈ నేపథ్యంలో ఇటు గ్లోబల్ లెవెల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది వారి మాటల్లోని విశ్లేషణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ నేపథ్యంలో రమేష్ గారు, అమెరికాకి రష్యాకి మధ్య ఇన్నాళ్ళు యుక్రెయిన్ సెంట్రిక్గా మనం మాట్లాడుకున్న సందర్భం. సో ఇప్పుడు మొన్నటికి మొన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ని అక్కడ దించిన సందర్భం ఉంది. సో నిజంగా వెళ్ళే అవకాశం ఉందా అని చర్చ జరుగుతుంటుంది. బికాస్ వాడు ట్రంప్ ఎవడి మాట వింటూ, ఒకవేళ దిగితే ఎవరిది పై చేయి ఉండే అవకాశం ఉంది? కోర్స్ ఆ యుద్ధం కొన్నేళ్ల పాటు కొనసాగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఎవరిది పై చేయి సాధించే అవకాశం ఉంది, అమెరికాదా రష్యాదా? ఫస్ట్లీ సచిన్ గారు, ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం చాలా ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ యూ అండ్ RTV. ఎందుకంటే డిఫెన్సు, స్ట్రాటజీ, సెక్యూరిటీ ఈ మాటలు, ఈ యొక్క వర్క్ అంతా ఢిల్లీ సెంట్రిక్ జరుగుద్ది. మన దేశ రాజధాని ఢిల్లీ సెంట్రిక్లో ఎక్కువ జరుగుద్ది. మీరు మనం ఒక తెలుగు రీజనల్ ఛానల్ అయి ఉండి దేశ భద్రత, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, దాంతోపాటుగా అమెరికా రష్యా మధ్య బలాబలాలు ఏంటి, దాని మధ్య కనుక యుద్ధం జరిగితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది, దాని యొక్క ద ఇంపాక్ట్ ఆఫ్ దట్, దాని యొక్క ప్రభావం ఎంతవరకు భారతదేశం యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, మిలిటరీ పరంగా భారతదేశాన్ని మరి ప్రభావితం చేస్తుంది అనే విషయాల మీద ఫస్ట్ ఈ చర్చకు మీరు తెరలేపినందుకు ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ యూ అండ్ అప్రిషియేట్ RTV for the kind of thoughtful program. It's a very thought provoking program also, because అంటే ఎవరైతే RTV చూస్తున్నారో ఇప్పుడు వాళ్ళకి ఇదివరకు ఇట్లాగా యుద్ధాలు ఎక్కడో జరుగుతున్నాయి కదా, ఎక్కడో అమెరికా రష్యా పోరాటం చేసుకుంటే భారతదేశానికి వచ్చేది ఏంటి, లేదా తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేది ఏంటి, ఒరిగేదేంటి, ఈ భావన, ఈ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చేసారు కూడా చాలా మంది, తెప్పిస్తున్నాం మెల్లిమెల్లిగా. కొంతమంది మీలాంటి వాళ్ళు కావచ్చు, మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, కొంతమంది ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఆ శ్రమ కనిపిస్తోంది. మన వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా మారుతున్న క్రమం మనకు కనిపిస్తుంది. తప్పకుండా సార్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కూడా రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్. ఓకే, ఆయన కూడా BA లెవెల్లో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అనేది ఒక కంపల్సరీ ఒక డిగ్రీ ప్రోగ్రాం పెడితే దాని ద్వారా దేశ యువత కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర యువత
దేశ భద్రతలో దేశ రక్షణలో మమైకమై ఉంటారు అనే ఒక మంచి తలంపుతో పెడుతున్నారు. రైట్, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే ఎందుకు చెబుతున్నానంటే సార్, ఇదంతా కాంటెక్స్ట్ అమెరికా రష్యా వార్ జరుగుతున్నప్పుడు అవును, మన భారతదేశం తరపున కూడా మనము యువతని సంసిద్ధం చేయడం చాలా అవసరము. ముఖ్యంగా మీరు చూపించినట్టుగా అమెరికాకి రష్యాకి మధ్య నెంబర్ ఆఫ్ వార్ హెడ్స్, నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ఆర్సెనల్, నెంబర్ ఆఫ్ ఫుట్ సోల్జర్స్ అంటే సైన్యము, ఇన్ఫాంట్రీ కానీ, ఆర్టిలరీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, ఇమేజరీ ఇంటెలిజెన్స్ కానీ, విజువల్ ఇంటెలిజెన్స్ కానీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ, అన్నిటికీ మించి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ కానీ, అంటే ఇంటెలిజెన్స్లో రకాలు ఇవన్నీ, వీటన్నిటినీ మనం కనుక ఒక క్రోడీకరించి ఒక జుక్స్టా పొజిషన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే కంపేరింగ్ అండ్ కాంట్రాస్ట్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ది మిలిటరీ పవర్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద రష్యా చూసినప్పుడు మీరు ఇందాక చూపించినట్టుగా కొన్ని విషయాల్లో రష్యా ఆధిపత్యంలో ఉంటే కొన్ని విషయాల్లో అమెరికా ఆధిపత్యంలో ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్, మరి ముఖ్యంగా రష్యాకి అమెరికాకి డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ అంటే యుద్ధం కనుక జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి సార్. అందుట్లో భారతదేశం మినహాయింపు కాదు. భారతదేశానికి సంబంధించిన మరి ఎన్నో విషయాల్లో అమెరికాకి ఇండియాకి, రష్యాకి ఇండియాకి మధ్య ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంతో అవసరం. ఇండియా నీడ్స్ బోత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ రష్యా. రష్యా ఆల్సో నీడ్స్ ఇండియా, అమెరికా ఆల్సో నీడ్స్ ఇండియా. సో 21వ శతాబ్దంలో యుద్ధాలు ఎక్కువగా ఆర్థిక యుద్ధాలు ఉంటాయి, ఎకనామిక్ బేస్డ్, ఎకానమీ బేస్డ్, ఫైనాన్స్ బేస్డ్ ఉంటాయి. మరి డైరెక్ట్ వార్ఫేర్ బిట్వీన్ అమెరికా రష్యా జరిగితే ఎవరు గెలుస్తారు అనే మీ ప్రశ్నకి సమాధానంగా సైబర్ స్పేసు, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేసు, పొలిటికల్ స్పేసు, మ్యారిటైమ్ స్పేసు, సర్వీస్ సెక్టర్ స్పేసు, ఈ 5 స్పేసెస్లో ఎవరైతే ఆధిపత్యం ఉంటుందో వాళ్ళు విజయం సాధిస్తారు. ఏ లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ అమెరికా ఈజ్ అన్డౌటెడ్లీ అంటే నిక్కచ్చిగా, నిస్సందేహంగా అమెరికాదే అగ్రతాంబూలం, అగ్రరాజ్యం అన్ని రకాలుగా. కాకపోతే రష్యాకి సంబంధించినంత వరకు వ్లాదిమిర్ పుతిన్ చాలా పట్టుదల కలిగిన పోరాట యోధుడు. 2001లో ఆయన అధికార పీఠాన్ని అధిరోహిస్తే 24 సంవత్సరాల నుంచి రష్యాని పరిపాలిస్తున్నాడు వ్లాదిమిర్ పుతిన్. అవును, ఆల్మోస్ట్ 25 ఇయర్స్. అలాంటి ఒక వ్యక్తిని ఢీకొనటం అంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది వాళ్ళ దగ్గర నేవల్ ఫ్లీటు, తర్వాత ఇంటెలిజెన్సు, తర్వాత స్పేస్లో కూడా, అంతరిక్షంలో కూడా అమెరికాకి రష్యాకి బలాబలాలు ఉన్నాయి. అవును, కాబట్టి అతి కష్టమైన కాంబినేషన్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య యుద్ధం వస్తే. కానీ నా గట్ ఫీలింగ్, విశ్లేషణ, ఎనాలిసిస్ ప్రకారము అమెరికాదే పైచేయి ఉంటుంది. ఓకే, అమెరికాదే పైచేయి. బట్ కొంచెం మనకి యాక్సెప్టెన్సీ కుదరకపోవచ్చు కానీ, ఎందుకంటే మనం కాస్త రష్యాకి ఎప్పుడు మనం సపోర్టివ్గా ఉంటాం. కానీ వాస్తవాలే. అవును, రష్యాకి అమెరికాకి కనుక వార్ జరిగితే, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, హూ ఎవర్ ఈజ్ వాచింగ్, if there is a war between Russia and United States of America tomorrow, obviously, undoubtedly, United States of America has upper hand because of its military prowess, intelligence prowess, capacity to spend money, capacity to withstand the war for many days. Okay. ఎక్కువ రోజులు యుద్ధాన్ని పొడిగించడానికి కావాల్సిన శక్తి, సామర్థ్యము, ఆయుధ సంపత్తి, ఆర్థిక బలం, ఓకే, తర్వాత వేగు బలం అంటే ఇంటెలిజెన్స్, అంటే ఇవన్నీ అమెరికాకి ఎక్కువ ఉన్నాయి సార్. సో టెక్నాలజీ పరంగా, మిలిటరీ పరంగా అమెరికా ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. ఓకే, సో అంటే ఈ క్రమంలో అమెరికాకు సంబంధించి మాట్లాడుకుంటే అఫ్ కోర్స్ అమెరికా ఎలోన్గా వెళ్ళే అవకాశం ఉండదు. అమెరికాకు వెళ్ళాల్సి వస్తే మళ్ళీ మిత్రపక్షాలుగా వెళ్తుంది. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి రమేష్ గారు? ఎందుకంటే ఆల్రెడీ 2 యుద్ధ నౌకల్ని రంగంలోకి దించింది అక్కడ. సో ఎలా చూడాలి? ఎందుకంటే సవేర్ చైనాకి అక్కడ జరిగిన క్రమంలో కూడా వాళ్ళు కూడా ఇలాగే ప్రొవోకింగ్గా వెళ్ళారు, బట్ యుద్ధంలోకి దిగలేదు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ అలాగే ఉందనుకోవాలి, లేకపోతే యుద్ధానికి నేరుగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది రష్యాకి అమెరికా? అంటే ఇక్కడ మీరు అడిగే ప్రశ్న డైరెక్ట్గా ఇట్ ఈస్ బిట్వీన్ లెట్స్ సే యు ఆర్ రష్యా, ఐఎమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీరు రష్యా అనుకోండి, నేను అమెరికా అనుకుందాం. ఓకే, నేను నా మిత్రపక్షంతో లోపలికి అటాక్ అవుతానా, లేకపోతే ఒంటరిగా వస్తానా? అవును, మీరు ఒంటరిగా వస్తారా, లేకపోతే మీతో పాటు
చైనాను, ఇరాన్ను, నార్త్ కొరియాను వాళ్ళు ఎమ్మడి పెట్టుకొని వస్తారా? ఎందుకంటే మీకు మిత్రపక్షాలుగా వాళ్ళు ఉన్నారు. అవును. సో ఇలాంటి నేపథ్యం కనుక గమనించినప్పుడు ద పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటారు. ఓకే. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ డెఫినెట్లీ ఈజ్ ఆల్సో ఆన్ ది సైడ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ ఆఫ్ నౌ. బికాజ్ అమెరికాకి యూరోపియన్ యూనియన్ మద్దతు ఉంటుంది. అవును. యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి, రైట్? ఎందుకంటే అమెరికా, యూరోపియన్ యూనియన్ కలిసి రష్యా మీద పోరాటం చేస్తున్నాయి ఈ రోజున. ఓకే. అంటే మెనీ యూరోపియన్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే, ఇటలీ, లేదా ఇంకా అటు వస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్, వీళ్ళందరూ అమెరికాకు సపోర్ట్గానే ఉన్నారు. ఓకే. సో రష్యాకి సపోర్ట్గా ఉంది ఒక చైనా అనుకుందాము, లేదా నార్త్ కొరియా అనుకుందాము, లేదా ఇరాన్ అనుకుందాము. అంతకుమించి ఎటువంటి పెద్ద సపోర్టు రష్యాకి లేదు. కాబట్టి మిత్రపక్షాలతో కలిసి వచ్చినా కానీ అమెరికా ఇస్ ఆన్ అప్పర్ హ్యాండ్. ఓకే. బట్ దీని గురించి డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు రమేష్ గారు, ఇప్పుడు యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకనొక సందర్భంలో యుక్రెయిన్ని నానా మాటలున్నాడు, పిలిచి మరి వైట్ హౌస్ పిలిచి మరి పెట్టాల్సిన అవమానకరమైన వాతావరణంతో చూసాం. బట్ అదే యుక్రెయిన్ మళ్ళీ పొగుడుతున్న సందర్భం. ఇక్కడ ట్రంప్ వ్యూహం ఏంటి? ఇక్కడ రష్యాను అఫ్కోర్స్ రష్యా కాంపిటేటర్గా ఫీల్ అవుతున్న సందర్భం ఎప్పుడూ ఉంది. సో రష్యాను గద్దెదించే ప్రయత్నమా, లేకపోతే రష్యాతో యుద్ధానికి వెళ్ళాలి అందుకే యుక్రెయిన్ పుష్ చేస్తున్నట్టు చూసుకోవాలా? ఎలా చూడాలి? ఎందుకంటే యుద్ధానికి వెళ్తున్న వాతావరణం కనిపిస్తోంది, ఇంకోవైపు సంధి చర్చలు, ఈ కైండ్ ఆఫ్ మాట కూడా వినిపిస్తోంది. ట్రంప్ వ్యూహం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? జియోపాలిటిక్స్, ప్రపంచ రాజకీయాల్లో ఫారెన్ పాలసీ, ముఖ్యంగా విదేశాంగ విధానంలో క్యారెట్ అండ్ స్టిక్ అనే ఒక పాలసీ ఉంటుందండి. ఓకే. అంటే నా మాట ఏంటనేమో మీకు గాజర్కా హల్వా కిలా దేంగే, అంటే క్యారెట్ హల్వా పెడతా నా మాట వింటే. నా మాట వినపోతే స్టిక్ తీసుకొని, బెత్తం తీసుకొని మిమ్మల్ని నేను అవసరమైతే ఫోర్స్ అయినా ఉపయోగించి మార్చుకుంటా. సో అలాంటి ఒక నేపథ్యంలో ఇప్పుడు అమెరికా రష్యాని కొడటానికి, రష్యాని వ్లాదిమిర్ పుతిన్ని గదదించడానికి యుక్రెయిన్ అంటే యుక్రెయినియన్ ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడు, ఆయన్ని ఇదిగా తీసుకొని చేయాలనేది ఉంటుంది అనమాట. సో వ్లాదిమిర్ పుతిన్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్ కాన్ఫ్రంటేషన్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకవైపున. డొనాల్డ్ ట్రంప్ బై యూజింగ్, అంటే డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా జెలెన్స్కీని యూజ్ చేస్తా యుక్రెయిన్ అడ్డం పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ రష్యాకి లెసన్స్ టీచ్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసారు. ఇక్కడ ట్రంప్ వ్యూహాన్ని ఎలా చూడాలి? అంటే యుక్రెయిన్ అడ్డం పెట్టుకొని రష్యాని దెబ్బతీయాలనుకుంటున్నాడా, లేకపోతే ఇదే యుక్రెయిన్ అడ్డు పెట్టుకుని రష్యా బలహీనపరిచి ఆ తర్వాత నేరుగా యుద్ధంలోకి దిగితే తనకి ఎక్కువ నష్టం లేకుండా పని జరిగిపోతుందని చెప్పి వ్యూహంలో ఉన్నాడా? ఎలా చూడాలి? లేకపోతే ఆర్థికంగా ఇటు రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తే ఆటోమేటిక్గా పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఈ ఎకనామికల్గా శాంక్షన్స్ విధిస్తున్న సందర్భం కింద చూడాలి. ఎలా చూడొచ్చు ఇది? రష్యా ఇప్పటికి లాస్ట్ 2.5 years నుంచి యుద్ధం చేస్తుంది యుక్రెయిన్తో. అవును. యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధము 2022 ఫిబ్రవరి 24న స్టార్ట్ అయింది. అవును. 24th February 2022 వార్ స్టార్టెడ్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్. రెండు దేశాలు బలహీనపడ్డాయి. దీన్ని అమెరికా క్యాష్ చేసుకొని ఆల్రెడీ మీరు అన్న రెండో వ్యూహం ఉందే, యుక్రెయిన్తో పోరాడుతా రష్యా బలహీనపడింది. అవును. సో ఇది అదును చూసుకొని ఇప్పుడు రష్యాని ఒక దెబ్బతో మటమాయం చేయొచ్చు, రష్యాని కంప్లీట్గా, ముఖ్యంగా పుతిన్ని గద్దదించటం, పుతిన్కి అధికారం లేకుండా చేయటం అనేది డొనాల్డ్ ట్రంప్ యొక్క మొదటి లక్ష్యం. ఓకే. రెండో లక్ష్యం రష్యాని ఆర్థికంగా బలహీనపరచడం ద్వారా రష్యా మరొంకోసారి ఫ్యూచర్లో యుక్రెయిన్ లాంటి దేశాన్ని ఆక్రమించుకోవడానికి నేటో మీద, అంటే అమెరికాకు సంబంధించిన నేటో మీద యుద్ధం చేయడానికి సాహసం చేయకుండా ఉంటే చాలు. అవును. సో మొదటిది ఎదురుగా అయిపోయింది. ఏంటి మొదటిది? రష్యా బలహీనపడింది, యుక్రెయిన్ బలహీనపడింది. ఇప్పుడు అమెరికా రష్యాని పూర్తిగా 360 degree యాంగిల్లో ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే. రష్యాని ఆక్యుపై చేయడానికి అమెరికా, అంటే ఆక్యుపై అంటే నాట్ ఫిజికల్ ఆక్యుపేషన్. ఓకే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పుతిన్ని దెబ్బగొట్టి
రష్యాని డీస్టెబిలైజ్ చేసి రష్యాని వీక్ చేయటం. అంటే యుక్రెయిన్ బేస్ చేసుకుని చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే బలహీనపడిన తర్వాత నేరుగా యుక్రెయిన్ ని ముందుంచి వెనక నుండి అమెరికా నడిపించే అవకాశం? ఇప్పుడు దాకా యుక్రెయిన్ని ముందలు పెట్టి అమెరికా నడిపించింది వెనక నుండి. అవును. ఇప్పుడు వార్ వన్ సైడ్ అవుద్ది, డైరెక్ట్ కాన్ఫెంట్రేషన్ అవుద్ది ఓకే ఇన్ ద డేస్ టు కమ్. అందుకనే మీరు గమనిస్తే న్యూక్లియర్ పవర్డ్ వెసల్స్ అన్నిటిని మోహరిస్తున్నారు రెండు దేశాల వాళ్ళు. అదే మనకి ఇండికేషన్, స్ట్రాటజిక్ ఇండికేషన్ అంటాం. వ్యూహాత్మకంగా ఆలోచించినప్పుడు యుద్ధం వచ్చిద్దా రాదా అని ఎలా చెప్పగలరు అన్నప్పుడు దాని సంకేతాలే వాళ్ళ యొక్క చదరంగంలో, మిలిటరీ చదరంగంలో ఆ పావుల్ని కదుపుతున్నారు. స్ట్రాటజిక్గా అన్ని ఇంపార్టెంట్ వెపన్స్ని, షిప్స్ని, మరి మిగతా వాటిని అన్నింటినీ సమాయత్తపరుస్తున్నారు అనేది ఇంటెలిజెన్స్ బయటకు వచ్చింది. ఓకే. అంటే అర్థం ఏంటంటే తప్పనిసరిగా యుద్ధానికి సంబంధించిన, అంటే శాంతి సమయంలోనే యుద్ధానికి ప్రిపేర్ కావాలంటారు. ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ పీస్ టైం, ట్రూ ఇంగ్లీష్లో. సో గత 2.5 ఏళ్ళు 3 ఏళ్లలో అమెరికా యుద్ధానికి సన్నద్ధం అవుతుంది. ఎవరి మీద? రష్యా మీద. ఫస్ట్ రష్యా కంటిని యుక్రెయిన్ ద్వారా పొడిపించింది. ఓకే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఓకే రష్యా కాస్త బలహీనపడుతున్న క్రమంలో ఆర్థికంగా చైనా పుంజుకుంటున్న పరిస్థితి, సంవాట్ అటు ఇటు ఫ్లక్చువేషన్స్ ఉన్న చైనా దానికి మిత్రదేశంగా ఉంది, నార్త్ కొరియా మిత్రదేశంగా ఉంది. నార్త్ కొరియా కూడా ట్రంప్ ఎన్ని బెదిరింపులు పాల్పడినా బెదిరిపోని పరిస్థితి ఉంది. రష్యా అడగకపోయినా రెండు రంగంలోకి దిగుతాయి. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం రష్యాకి ఆల్రెడీ సైనిక సపోర్ట్ ఇచ్చింది నార్త్ కొరియా. సంవాట్ రిలేషన్షిప్ రష్యాకి చైనాకి ఉంది. ఇప్పుడు ఒకవేళ రష్యా మీద కనుక దాడి చేస్తే ఇది ఎక్కడో చోట ఏషియా మీద లేకపోతే తమ మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి చైనా కావచ్చు, నార్త్ కొరియా ట్రంప్ తమంతట తాముగా రష్యాకి మద్దతుగా వెళ్తే అప్పుడు ట్రంప్ వ్యూహం మారుతుందా, లేకపోతే అందరినీ ఒకే కోవలో కొట్టిపడేద్దామని చెప్పి వ్యూహంతో వెళ్తాడా? నిజంగా ఆ సిచ్యువేషన్, ఆ వ్యూహం మారే అవకాశం తప్పనిసరిగా ఉంది. చైనా కూడా యుద్ధంలో పాల్గొంది అనుకోండి రష్యాకి సపోర్ట్గా, అంటే అప్పుడు టోటల్ సీన్ రివర్స్ అయిపోద్ది. అప్పుడు ఆర్థిక ప్రయోజనాలు బయట కనపడతాయి. దానికి అమెరికన్స్ కూడా ట్రంప్కి మద్దతు ఎవరు? ఎందుకంటే అప్పుడు అమెరికన్లలోనే తిరుగుబాటు వచ్చేసి, ఎందుకంటే చైనాకి అమెరికాకి మధ్య చాలా ట్రేడ్ జరుగుతుంది. అంటే శత్రువే, బిజినెస్సే. బిజినెస్ ఇంట్రెస్టులు దెబ్బతింటే అమెరికన్స్ ఊరుకోరు. అమెరికాకి సంబంధించినంత వరకు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కానీ, తలసరి ఆదాయం అంటాం కదా, ఇవన్నీ కానీ, లేకపోతే నేషనల్ లెవెల్లో కానీ చాలా అవసరము చైనాతో ఆ ట్రేడ్. ఓకే. సో ద మూమెంట్ చైనా జాయిన్స్ హ్యాండ్స్ విత్ రష్యా, ఆబ్వియస్లీ అమెరికన్స్ దే themselves go against Donald Trump and also make sure Donald Trump never fights back with Russia అన్నట్టుగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో విత్ చైనా. సో ఆ అవకాశం ఉంది. ఓకే. సో ఇక్కడ నుంచి మళ్ళీ రష్యా కాంబినేషన్లో మాట్లాడుకున్నాం. బట్ కెన్ అమెరికా రిలే ఆన్ యూరోపియన్ యూనియన్? ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, రీసెంట్గా జరుగుతున్న పరిణామ క్రమంలో యూరోపియన్ యూనియన్కి సంబంధించి కొన్ని దేశాలు ఇప్పటికే గాజాకి మద్దతుగా మాట్లాడుతున్న సందర్భం ఇది. ఎక్కడో చోట అమెరికాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ అనేది చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో ఒకవేళ యూరోపియన్ యూనియన్ కనుక కొన్ని దేశాల మద్దతుగా అమెరికాకు వెళ్ళకపోతే, బికాస్ దే హ్యావ్ టు ఫైట్ ఇన్ దేర్ స్పేస్ ఓన్లీ మళ్ళీ. సో ఇస్ ఇట్ పాసిబుల్? అమెరికాకు సాధ్యమేనా యుద్ధంలో గెలవడం? 100% వితౌట్ యూరోపియన్ యూనియన్ సపోర్ట్ ఆల్సో. 27 దేశాల కూటమి ఐరోపా సమాఖ్య అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో యూరోపియన్ యూనియన్. ఆ 27 దేశాల మద్దతు లేకపోయినప్పటికీ రష్యాతో గనక వార్ జరిగితే అమెరికానే సింగిల్ హ్యాండెడ్గా గెలిచే అవకాశం ఉంది. ఓకే. నెంబర్ 2, చైనా ఏమన్నా రష్యాకి సపోర్ట్గా అమెరికాకి వ్యతిరేకంగా వార్లో కనుక ఎంటర్ అయితే అప్పుడు అమెరికాలోనే అమెరికన్సే ఎట్టి పరిస్థితుల్లో చైనా మీద వద్దు వారు మనకి డైరెక్ట్గా, మనం తప్పుకుంటే మంచిదనే స్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే అమెరికా ఆర్థిక పరిస్థితి అసలు బాగోలా. $20 ట్రిలియన్ అమెరికాకు అప్పు ఉంది. $20 ట్రిలియన్ అమెరికాకు అప్పు ఉంది. సో ఇప్పుడు అమెరికా యుద్ధం చేసే పరిస్థితి ఫర్ లాంగ్ టైం, దట్ టు అగేన్స్ట్ చైనా ఓకే కనిపించట్లా. ట్రంప్ది ఇంకెంత, కళ్ళు మూసి తెరిసే లోపల ఇంకో 2 ఏళ్ళు అయిపోతే ట్రంప్ దిగిపోతాడు. కానీ అమెరికా రాజ్యము, అమెరికా అనే దేశం శాశ్వతం. ట్రంప్ లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అవును. సో ఇండివిజువల్స్ కమ్ అండ్ గో యాజ్ ప్రెసిడెంట్స్, బట్ ద కంట్రీ యాజ్ సచ్ ఈజ్ ఎ పర్మనెంట్ ఫినామినా. బట్ ట్రంప్ విషయంలో ఎలాగ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ట్రంప్ విషయంలో అది కనిపిస్తుందా? ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఒక స్టాండర్డ్ డెసిషన్స్ తీసుకుంటున్న సందర్భం. అంటే
దాని ఏమంటారు, ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని కట్టుబడి ఆలోచించి ఆచితూచి వ్యవహారం నిలబడుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు ఈ మధ్య జరుగుతున్న పరిణామాల్లో. సో ఈ నేపథ్యంలో అలా ఉండే అవకాశం ఉందా రష్యా విషయంలో? చాలా ఆచితూచే వ్యవహరిస్తున్నారండి ప్రెసిడెంట్ ట్రంప్ కూడా. ముఖ్యంగా రష్యా చైనా విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఎందుకంటే రష్యాకి యుద్ధాలు గెలిచే శక్తి చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకి యుద్ధం అంటే కొత్త కాదు. సోవియట్ ఎరా నుంచి, సోవియట్ యూనియన్ ఎరా నుంచి, అంత ముందల నుంచి, తర్వాత కోల్డ్ వారు, ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికాకి టఫ్ ఫైట్ ఇచ్చి ఎన్ని ఉన్నాయి. అందుకని రష్యాని చిన్న శత్రువు అనటానికి వీల్లేదు. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రష్యా ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ ఎనిమీ. స్ట్రాటజికల్గా, టాక్టికల్గా, ఆపరేషనల్గా మీరు ఎట్లయినా చూడండి, రష్యన్స్ ఆర్ వెరీ టఫ్ ఫైటర్స్. అంటే ఓడిపోవచ్చు, చివరికి అమెరికానే గెలవచ్చు, కానీ అమెరికాకి అంత స్మూత్ చూపిస్తారు కాదు, చుక్కలు చూపిస్తారు. సో మీరు అంటారు అంటే రష్యాకి అమెరికాకు ఒక ఈ యుద్ధ వాతావరణం అంటే వస్తే కనుక ఇబ్బందికర వాతావరణం ఇటు మిగిలిన కంట్రీస్ మీద ఉండే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఏషియా మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ గ్లోబల్ లెవెల్లో మిగిలిన దేశాలు వెళ్ళి ఈ రెండు దేశాల మీద ప్రెషర్ పెట్టాయి అనుకుందాం, ఏవి తలొగ్గే అవకాశం ఉంటుంది? రష్యా తలొగ్గే అవకాశం ఉంటుందా, అమెరికా తొలగే అవకాశం? రెండు వినకపోతే కనుక మళ్ళీ అది సిచ్యువేషన్ మారిపోతుంది. ఇప్పుడు ఆ సినారియో ఉందా? రెండు దేశాలు వినే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. అమెరికాను ఉంటుంది, రష్యా కూడా ఉంటుంది. ఎందుకు చెప్తా, ప్లీజ్. ఆర్థిక వ్యవస్థను మించిన వ్యవస్థ లేదు. అవును, యుద్ధం అంటూ వస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలో ఉంది. అందుకని ప్రపంచంలో అన్ని దేశాలు అమెరికా మీద తప్పనిసరిగా ఒత్తిడి పెడతాయి, అలానే రష్యా మీద కూడా ఒత్తిడి పెడతాయి యుద్ధానికి సంబంధించి ఆపమని. కాబట్టి ప్రొలాంగ్డ్గా, సస్టైన్డ్గా చాలా రోజుల పాటు యుద్ధం జరగటం అనేది కళ. ఓకే. సో ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోద్ది. కాబట్టి ఒకవేళ యుద్ధం వచ్చినప్పటికీ చాలా షార్ట్ టర్మ్ ఉంటుంది, క్విక్గా ఉంటుంది, లాంగ్ టర్మ్ సస్టైన్డ్గా ఉండదు. 100% అమెరికా గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బై ఎనీ స్టాండర్డ్. బట్ అమెరికా గెలవడం అనే అంశానికి సంబంధించి స్ట్రాటజికల్గా మీరు చెప్పినట్టు చూసినప్పుడు ఓకే, బట్ న్యూక్లియర్ వార్కి వెళ్ళే అవకాశం ఉంది అని ఒక చర్చ జరుగుతుంది. ఆఫ్ కోర్స్ వెళ్ళకపోవచ్చు అనేది కొట్టిపారేయలేం, వెళ్ళొచ్చు అనేది కూడా కొట్టిపారేయలేం ప్రెసెంట్ పరిస్థితులు చూస్తూ ఉంటాయి. ఒకవేళ న్యూక్లియర్ వార్కి వెళ్ళే సిచ్యువేషన్ కనుక ఎదురైతే రెండు దేశాలకి ఇబ్బందిగా. అసలు ఆ న్యూక్లియర్ వార్ అనేది కంప్లీట్గా జరగదండి. ఎందుకంటే అణ్వాయుధ యుద్ధంలో ఎవరూ విజేతలు ఉండరు. There are no winners in a nuclear warfare scenario. That's why there will not be any nuclear war between America and Russia. Okay. There will, if there is, it will be a conventional warfare only. So బట్ అంటప్పుడు ఎందుకు సముద్ర మార్గాల్లో ఆ వార్షిప్స్, న్యూక్లియర్ వార్షిప్స్ ని దాని డిటరెన్స్ కెపాసిటీ అంటారండి సచిన్ గారు. డిటరెన్స్ కెపాసిటీని తెలుగులో చెప్పాలంటే, బాహుబలి లాంటి ఒక గొప్ప శక్తి ఇక్కడ నుంచొని ఉందనుకోండి, నేను మీ మీద ఒక పంచ్ ఇవ్వకుండానే మీరు అమ్మో అటు వెళ్తే పంచి పడుద్ది అనే భయంతో ఇటు రారు. ఆ ప్రొజెక్షన్, ఆ పవర్ ప్రొజెక్షన్ని డిటరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే. తెలుగులో ఏమంటారంటే ద కెపాసిటీ టు, అంటే తెలుగులో చెప్పాలంటే ఒక పెద్ద బాహుబలి చూపించడం, బలాన్ని, ఒక పెద్ద బాహుబలి అక్కడ నుంచొని ఉంది, అటు వెళ్తే మనము ఎడిదిరి గెలవలేము కాబట్టి తప్పుకోవడం బెటరు అనే ఒక సంకేతం ఇవ్వటానికి ఈ దేశమైనా ఆ దేశమైనా, అంటే అమెరికా అయినా రష్యా అయినా వాళ్ళ పవర్ని ప్రొజెక్ట్ చేసి చూపిస్తాయి. దే డోంట్ షూట్ ఏ బుల్లెట్, బట్ దే విల్ ప్రొజెక్ట్ ఇట్, డెమాన్స్ట్రేట్ ఇట్. ఓకే, ఇగో నా దగ్గర ఇంత బలం ఉంది, ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇంత సంపద ఉంది అంటే ఆ ప్రొజెక్షన్లోనే ఎదుటి శత్రువుకి వెన్నులో వణుకు పుట్టి అరే ఎందుకులే వాడితే మనకి యుద్ధం. బట్ రష్యా బెదురుతుందా? తప్పనిసరిగా రష్యా బెదిరే పరిస్థితి కల్పిస్తారు అమెరికా వాడు. అట్లనే అమెరికా బెదిరే పరిస్థితి కూడా రష్యా వాడు కల్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఎవరి దగ్గర ఎంత బలం ఉంది అనేది ఒక స్థాయి అయితే, ఎవడు ఆ రిస్క్ తీసుకుంటాడు. ఓకే, తక్కువ మంది ఉన్నా ఎక్కువ మందిని చంపొచ్చు. ఎక్కువ మంది ఉన్నంత మాత్రాన 100% విక్టరీ వస్తుంది అనుకోవడం కూడా పొరపాటు. ఇట్ ఈస్ నాట్ ద నెంబర్ ఆఫ్ మెన్, ఇట్ ఈస్ ద రిజాల్వ్, ద గ్రిట్ అండ్ ద సాక్రిఫైస్ దట్ దే ఆర్ రెడీ టు ఫేస్, టేక్ రిస్క్. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంది ఆ క్షణంలో అనేది విన్నర్స్ని లూజర్స్ని డిసైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, రైట్. ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్ అన్నప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది. అంటే రిస్క్ చేయడానికి రష్యా సిద్ధంగా ఉండొచ్చు, కానీ ప్లాట్ఫామ్స్ చూసుకుంటే
రష్యా మీద ప్రెషర్ తేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే యూరోప్ అంతా పక్కపక్కనే ఉంది. అమెరికా బెదిరించడానికి అవకాశం ఉంటుంది, కానీ రష్యా బెదిరించే అవకాశం, ఎందుకంటే రష్యా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు, బెదిరింపులకు పాల్పడే లోపు ఆ సపోర్ట్తో ఆ బెదిరింపుని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. సో ఇస్ ఇట్ పాసిబుల్ రష్యాకి ఛాన్సెస్ ఉన్నాయా, కనీసం బెదిరించడానికైనా అవకాశం ఉందా? రష్యాకి అమెరికాని బెదిరించేంత ఛాన్స్ కానీ అవకాశం కానీ లేదండి. యూరోపియన్ యూనియన్ బెదిరించవచ్చు రష్యా. ఓకే, పాయింట్. కానీ యూరోపియన్ యూనియన్కి అమెరికా అనే ఒక పెద్ద అండ ఉంది. సో రష్యా ఈ రోజున బలహీనమైన దేశం. ఇది ఆర్థిక శక్తిగా మార్క్ మై వర్డ్స్. మిలిటరీ పరంగా రష్యా దగ్గర బలం ఉంది, కానీ ఆర్థిక బలం లేదు. ఆర్థిక బలం లేకపోవటం వలన ఆ మిలిటరీ శక్తిని ఎక్కువ రోజుల పాటు ముందులకు నడిపించలేదు. మీకు అర్థమవుతుంది. అమెరికాకి ఆర్థిక శక్తి ఉంది, మిలిటరీ శక్తి ఉంది. యుద్ధాన్ని ప్రారంభించగలదు, యుద్ధాన్ని తట్టుకోగలదు, యుద్ధం చేస్తా ఎన్ని రోజులైనా నిలబడగలిగిన కెపాసిటీకి అమెరికా ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవును రష్యాకి యుద్ధాన్ని స్టార్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. ఓకే, మీరు అంటుంటే నాకు ఈ పాయింట్ గుర్తొస్తుంది, ఎందుకంటే రష్యాకి సంబంధించి ఇప్పుడు మెల్లిగా వాళ్ళ ఆయిల్, ఎందుకంటే వాళ్ళ మార్కెట్ కాస్త ఎక్కువగా కనిపించింది, వాళ్ళ ఆయిల్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటు మిగిలిన మిలిటరీ. సో వాటిని ప్రస్తుతం ఈ శాంక్షన్స్ తోని ఉక్కిరి బిక్కిరి చేసేస్తే రష్యా ఒంటరి అయిపోతుంది. ఆ తర్వాత చూసుకున్నాను వ్యూహంలో వెళ్తున్నారు ట్రంప్ ఏమైనా, ఎందుకంటే ట్రంప్ గ్యారంటీగా ఆ ప్లాను ఆ స్ట్రాటజీ వాడతాడు. శత్రువు యొక్క బలహీనత ఏంటో గ్రహించి ఆ బలహీనత మీద కొడతామే యుద్ధ లక్ష్యం, యుద్ధ నీతి, యుద్ధ రీతి 21వ శతాబ్దంలో మారి శత్రువుని బలహీనంగా చేయటానికి ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతిక పరంగా అన్ని, అంటే సముద్ర గర్భం నుంచి అంతరిక్షం వరకు ఎక్కడ రష్యా కెపాసిటీ ఉన్నా దాన్ని దెబ్బతీయటమే అమెరికా యొక్క లక్ష్యంగా పనిచేస్తారు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే రష్యా కెన్ స్టార్ట్ ది వార్, ఓకే, బట్ కెనాట్ ఫినిష్ ద వార్ ద వే దట్ మాస్కో వాంట్స్. అంటే మాస్కోకి అనుగుణంగా, అంటే రష్యా రాజధాని మాస్కోకి అనుగుణంగా యుద్ధం జరగదు. యుద్ధం అన్ని స్టార్ట్ చేయగలదు, కానీ అమెరికా డెఫినెట్గా యుద్ధాన్ని స్టార్ట్ చేయడంతో పాటు విజేతగా నిలిచే అవకాశాలు, విజేతగా నిలబడే వరకు పోరాడే ఆర్థిక శక్తి, సాంకేతిక శక్తి, మిలిటరీ శక్తి అమెరికా దగ్గర ఉన్నాయి. రైట్. సో కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. బట్ దాని ఇంపాక్ట్ నేను అంటే రష్యాకి అలాగే అమెరికాకు మధ్య యుద్ధం జరిగితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఏషియా మీద ఏ స్థాయిలో ఉంటుంది, అఫ్ కోర్స్ మన మీద ఆ తీవ్రమైన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఆల్రెడీ మనం దానికి ప్రిపేర్డ్గానే ఉన్నామా? ఒకసారి అమెరికాకి రష్యాకి మధ్య యుద్ధం కనుక స్టార్ట్ అయితే ప్రపంచంలో ప్రతి మూల ఆ యుద్ధం యొక్క నష్టం, లాస్ అనండి, ఇంపాక్ట్ అనండి, ప్రతి రంగం మీద పడుతుంది, ప్రతి దేశం మీద పడుతుంది. ఏ దేశానికి మినహాయింపు ఉండదు. ఓకే, కాబట్టి రష్యాకి అమెరికాకి మధ్య యుద్ధాన్ని ఆపగలిగే శక్తి భారతదేశానికి మిగతా దేశాలంటే బ్రిక్స్ కంట్రీస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమి ఇవి ప్రయత్నం చేసి అది ఆ స్థాయికి వెళ్లకుండా అమెరికాని అడ్డుకట్ట వేయటమే ఇప్పుడున్న ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే అమెరికా కూడా డొనాల్డ్ ట్రంప్ హయాంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ అమెరికా చేస్తుంది డొనాల్డ్ ట్రంప్ హయాంలో. కాబట్టి 100% డొనాల్డ్ ట్రంప్ ఈస్ గోయింగ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఇంటర్నల్లీ ఫ్రమ్ విత్ ఇన్ ద కంట్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, సో ఇప్పుడు ట్రంప్ కాస్త ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలి. యుద్ధాల మీద కాకుండా ప్రస్తుతం స్వదేశంలోనే ఎదుర్కొంటున్న అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ విషయాలు, అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, పావర్టీ ఉంది. తర్వాత ముఖ్యంగా మొన్నటి వరకు ట్రంప్ ఫ్రెండ్గా ఉన్న ఎలాన్ మస్క్ కొత్త అమెరికా అనే ఒక కొత్త పార్టీని స్థాపించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి వాళ్ళ ఇంట్లోనే 100 సమస్యలు ఉన్నాయి అమెరికాలో. ముందు వాటిని గెలవాలి, తర్వాత రష్యా మీద వెళ్తాం. సో ఐ డోంట్ థింక్ America and Russia will start a war immediately. Even if they start, it will be for a short time. Even if it is a short time, it is only the United States of America has the capacity to run the show or sustain the war. Russia will not
be able to win the war at any cost. ఓకే Because రైట్ రష్యా దగ్గర ప్రారంభించే శక్తి ఉంది కానీ దాన్ని పూర్తి దాన్ని చేయగలిగే పూర్తిగా గేమ్ చేంజర్గా ఆర్థిక బలం లేకపోవటం మూలన ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ Sachin కనగంటి గారు గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి చాలా అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు. అట్ ద సేమ్ టైం రష్యా అమెరికాకు మధ్య ఒకవేళ యుద్ధ వాతావరణం కనుక ఏర్పడితే ఎవరు పైచేయి సాధిస్తారనే చెప్పడం కన్నా బహుశా ప్రపంచం వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియదు, కానీ ప్రపంచం మాత్రం ఓడిపోయే అవకాశం ఉంటుంది, ఆర్థికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది ప్రతి మొన్న యాజ్ రమేష్ కన్నగంటి సెట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రమేష్ కన్నగంటి గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం వినిపిస్తోంది కనిపిస్తోంది ఒకటి, యుద్ధ భయం అయితే మాత్రం కమ్ముకుంది. అది న్యూక్లియర్ యుద్ధం అన్నా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది నేను అంటున్న మాట కాదు, ఇటు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మాట. మరి ముఖ్యంగా న్యూక్లియర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ యుద్ధ నౌకరుని అక్కడ దించిన క్రమంలో ప్రస్తుతం అదే వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా అమెరికా మధ్య యుద్ధం మొదలు కాబోతోందా? న్యూక్లియర్ యుద్ధానికి దారి తీయబోతోందా? ఒకవేళ అదే న్యూక్లియర్ యుద్ధానికి దారి తీస్తే కనుక ఎవరు విజయం సాధించవచ్చు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో రష్యా విజయం సాధించచ్చేమో అని అనుకోవడానికి కాస్త అవకాశాలు ఆశలు సన్నగిలుతున్నాయి. కారణం ఆర్థికం, మానసికంగా కాదు. ఒకవేళ రష్యా ఆర్థికంగా బలపడేలా ఏమైనా సాయం అందితే అప్పుడు ఆ యుద్ధం కొనసాగచ్చేమో తప్ప యుద్ధంలో గెలిచే పరిస్థితి కాస్త అమెరికా కనిపిస్తుంది. బట్ చూడాలి, ఏమో గుర్రం ఎగరవచ్చు, ఎందుకంటే ఒక ఆలోచన ఆ దేశాన్నే మార్చేయచ్చు. సో ఈ క్రమంలో మీకేమనిపిస్తోంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇటువంటి అంశానికి సంబంధించి మీ అనుభవాన్ని లేకపోతే మీ మనసున్న మాటని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.